ఒకే రోజు 15 సినిమాల పూజా కార్యక్రమం జరగడం ఎలా ఉంది? మా అదృష్టం రామ్ సత్యనారాయణ ఒకే రోజు 150 సినిమాలు కూడా స్టార్ట్ చేయగలడు ఆయన. మా అదృష్టం కొద్ది 15 చేశాడు కనుక 15తో వెళ్ళిపోతున్నాం. ఏది చేసినా ఏం చేసినా మా రామ్ సత్యనారాయణ చేయగలడు. ఆయన చేస్తున్నాడు, చేసేసాడు, నేను వెళ్ళిపోతున్నాను. సో బాయ్. గులాబీ లాంటి మూవీ మళ్ళీ ఎప్పుడు తీస్తున్నారు? ఇంకో గులాబీలు జిలేబీలు మళ్ళీ రావు, ఏదో అనుకోకుండా వచ్చేసాయి అవి. కాదు, అదేదో అనుకోకుండా వచ్చేసింది. థ్యాంక్ యూ సో వెరీ మచ్. గులాబీ లాంటి సినిమా మళ్ళీ మేమే కాదు ఎవరైనా తీయలేరు. కాబట్టి కృష్ణవంశీ వినరా, సెకండ్ పార్ట్ తీయమంటున్నారు, విను నువ్వు ప్లాన్ చేయి. డన్. రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది, గులాబీ రీ రిలీజ్ కావాలని ఎదురు చూస్తున్నాం. ఫస్ట్ శివ రీ రిలీజ్ అవుతుంది సెప్టెంబర్ 12th వీఆర్ కమింగ్ విత్ శివ. సో ఫస్ట్ మీరు శివ ఎంజాయ్ చేయండి, తర్వాత మనీ, తర్వాత గులాబీతో కలుద్దాం. చిరంజీవికి ఒకసారి హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పండి. ఇప్పుడు విషయం చెప్పనా, ఆయన నుంచి హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పుకోవటంలో ఉండే ప్లెజరు మనలాంటి వాళ్ళు ఆయనకు చెప్పటం ఏంటి. ఆయన 22 ఆగస్ట్ రోజున కూడా ఇంకా 22 రాని చిరంజీవి గారికి నాకన్నా చిన్నపిల్లాడు, ఆయనకి నేనేం బర్త్డే చెప్తాను. ఆయన ఎప్పటికీ యంగ్ యూత్. 17th బర్త్డే అంటే నమ్మాలనిపిస్తుంది. ఎవ్వరికి మీరు చెప్పనంటే చెప్తాను నేను. యాక్చువల్లీ మేము 7 బ్రదర్స్ అండి. శివాలో యాక్ట్ చేసిన అతను వేరు, గులాబీలో యాక్ట్ చేసిన అతను వేరు, సత్యాలో యాక్ట్ చేసిన అతను వేరు, నేను వేరు, నేను 7వ వాడిని, వాడిని. 17th బర్త్డే అంటే నమ్మాలనిపిస్తుంది చిరంజీవి గారు. చిరంజీవి గారికి ఇప్పుడే చెప్పాను కదా మా 22 రాలేదని. చిచ్చి, ఆయనకి 70 రాదు. ఆయన విల్ బి ఆల్వేస్ 17.